అయ్యా పాపం చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని. నేను అడుగుతాను వారిని, అయ్యా ఎవరైనా పాపం చేయని వ్యక్తి ఎవరు ఉన్నారని లేదు ప్రశ్నిస్తాను. సార్, లేదు సార్, ఎవరు లేరు సార్. లేదు సార్, ఎవరు లేరు సార్ అని చెప్తారు. నువ్వు కూడా పాపి అని ఒప్పుకుంటావా? నువ్వు కూడా పాపి అని ఒప్పుకుంటానని అడుగుతాను. నేను ఎప్పుడు తప్పు చేయలేదు సార్. ఆయన వెంటనే చెప్తాడు, నేను ఎప్పుడు తప్పు చేయలేదంటారు. తప్పు చేయని కారణం పాపం చేయని వ్యక్తి. తప్పు చేయని కారణం పాపం చేయలేదంట. Word of God says, దీనికి వాక్యం సెలవుస్తున్నది Psalm 32:5, కీర్తన గ్రంథము 32వ అధ్యాయంలో, In sin did my mother conceive me. నేను మరి నేను నా తల్లి గర్భంలోనే పాపంలో జన్మించి ఉన్నాను. అంటే అది ఎలాంటి పాపము? ఎలాంటి పాపం? అది జన్మ పాపమే. అది జన్మ పాపం. By birth we are sinners. అంటే మనం పుట్టుకతోటి జన్మ పాపులమైంటున్నాం. As we keep growing, మనం ఎప్పుడైతే ఎదుగుతున్నామో we keep serving sin. మనము పాపమును చేసేవారు ఉంటున్నాం, సేవించే వాళ్ళగా ఉంటున్నాం, పాపమును సేవించేవారు ఉంటున్నాం. Whoever serves sin, ఎవరైతే committed sin, ఎవరైతే పాపం చేసేవారు ఉన్నారో వాళ్ళు ఎలాంటి వారన్నా? వాళ్ళు ఎలాంటి వారు? John chapter 8, యోహాను సువార్త 8వ అధ్యాయము, పాపము చేయవాడు పాపమునకు దాసుడు. 34 వచనంలో చూస్తాం. 8వ అధ్యాయం 34 వచనంలో, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా, verily verily I say unto you, he that whosoever committed sin is a servant of sin. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. If you say there is no sin in your heart, నీవు గనుక నీ హృదయంలో పాపం లేదని చెప్పినట్లయితే you are deceiving yourself. నీవు మోసగించుకున్నావు. There is no truth in you. నీలో ఏమాత్రం సత్యం లేదు. Why? ఎందుకని? The word of God confirms. దేవునికి వాక్యము నిశ్చయముగా సెలవుతున్నది. All have sinned. There is no difference at all. అసలు అందరూ కూడా పాపం చేశారు, ఏ భేదం లేదు. And whoever is committing sin is a servant of sin. ఎవరైతే పాపం చేస్తున్నారో వారు పాపముకు దాసులు. దాసునికి ఏం కావాలి? జీతం కావాలి కదా. దాసునికి జీతం కావాలి కదండి. సో ఏంటి జీతము? ఏమిటి జీతము? పాపం వల్ల వచ్చు జీతం మరణము. మరణమే. పాపం వల్ల వచ్చు జీతం మరణము. ఎలాంటి మరణము? ఎలాంటి మరణం అంటే ఆర్డినరీ డెత్. అది సాధారణమైన మరణం కాదు. దట్ ఈస్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క తీర్పు అయి ఉంటుంది. దట్ ఈస్ ద రాత్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ఉగ్రత అయి ఉంటుంది. దట్ ఈస్ ది కండెమ్నేషన్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క క్రోధం అయి ఉంటుంది. దట్ ఈస్ ది destination of the ungodly people. అది భక్తిహీనుల యొక్క అంతమై ఉంటున్నది. వాట్ ఇస్ దట్? ఏమిటది? నథింగ్ బట్ హెల్ ఫైర్. అది ఏమో కాదు, అది అగ్ని గంధకముతో గుండము. the fire does not quench the neither the ant is burnt. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. Oh beloved, that is the condition of everyone. ప్రియమైన వారలారా, అది ప్రతి ఒక్క పాపి యొక్క పరిస్థితి. God is loving. అయితే ఇంకా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Still long suffering. ఇంకా కూడా ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. Because of his foreknowledge, ఆయన భవిష్యత్ జ్ఞానం బట్టి still he has given one more day in our life. నీ జీవితంలో మరి ఒక దినాన్ని ఆయన పొడిగించిన వానిగా ఉన్నాడు. He wants to come to him and escape that punishment. నీవు ఆయన వద్దకు వచ్చి ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. He wants you to escape death from there. నువ్వు ఆ మరణము నుంచి తప్పించుకోవాలని He wants you to escape from darkness. ఆ యొక్క చీకటి నుంచి నువ్వు తప్పించుకోవాలని కోరుకుంటున్నాడు. He wants you to escape from the bondage of sin. ఆ యొక్క పాపం యొక్క బంధకము నుంచి నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. He wants you to escape from the captivity of the devil. ఆ యొక్క సాతానిక బంధకము నుంచి నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. That's why Jesus came. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. That's why Jesus came. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. He came to die on the cross. ఆయన శిలువలో మరణించేందుకు కోసం వచ్చి ఉన్నారు. He broke his body. ఆయన యొక్క శరీరం విరగొట్టబడింది. He shed his precious blood. ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని ఆయన చిందించిన వారు. What for? ఎందుకొరకు? To purchase you unto himself. ఆయన నిన్ను కొనేందుకు కొరకే, తన కొరకు నిన్ను కొనేందుకు కొరకే. He paid the price. ఆయన తన క్రయధనాన్ని ఆయన వెల చెల్లించాడు. We don't have to do anything at all. నువ్వేం చేయవలసిన అవసరం లేదు. We have to just come kneel down, humble ourselves and believe on his name. నీవు కేవలము ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీదకు వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయటమే. You can just call upon his name. ఆయన యొక్క నామమున నువ్వు ప్రార్థన చేయటమే. There is one story written like we all know. ఒక చిన్న కథ మనందరూ కూడా తెలిసిన కథ ఏంటది? It is a story of the Pilgrim's Progress. అది యాత్రికుల ప్రయాణం అనేటువంటి కథ ఉంటుంది. We all know. కొంతమందికి మనలో ఎరిగిన వారు. So that pilgrim person, he is leaving his city of destruction. ఆయన నాశన యొక్క యాత్రికుడు నాశనపురమును వదిలిపెట్టి బయలుదేరాడు. Why? ఎందుకొరకు? He came to know. ఆయనకి తెలిసి ఉన్నది. What is that?
ఏమిటి? The city is going to be destroyed. ఆ యొక్క నాశనం చేయబడుతుంది. Very soon it's going to be destroyed. చాలా త్వరగా నాశనం చేయబడుతుంది. He has to flee from that city. ఆ యొక్క పట్టణం నుంచి పారిపోవాలను. But he's having a big burden on his back. అయితే ఆయన వీపు మీద మోయనటువంటి బరువును కలిగి ఉన్నాడు. And he was asking everyone, ఆయన అందరిని కూడా అడుగుతున్నాడు, how do I remove this burden? ఎట్లాగా నా యొక్క వీపు మీద బరువు నేను తొలగించగలుగుతాను? We don't know. అందరూ కూడా చెప్తున్నారు, మాకు తెలియదయ్యా, మాకు చేత కాదయ్యా అంటున్నారు. That is what this religion today does. ఈ దినముల్లో మతము చేసే పని ఇదే ఉంటున్నది. You go and tell them, నువ్వు వెళ్ళేసి వాళ్ళ దగ్గర చెప్పు, I want to remove my sin from నా me. యొక్క పాపం నుంచి నేను విడుదల పొందాలని కోరుకున్నాను. They said they don't know. వాళ్ళు చెప్తారు, మాకేం తెలియదయ్యా. You do some good works. నువ్వు మంచి పనులు చేయ, You feed the poor. నువ్వు పేదవాళ్ళకి సాయం You go on చేయి, some pilgrimage. నువ్వు యాత్రలు చెయ్యి. But yet nothing can remove your sin. అయితే ఏది కూడా నీ యొక్క పాపం నుంచి నేను విడిపించలేదు. So this man was asking everyone. ఈ మనుషుడు యాత్రికుడు అందరిని అడుగుతూ వస్తున్నాడు. Then finally he met one evangelist. అయితే ఒక సువార్తికుడిని యాత్రికుడు కలుసుకున్నాడు. And what did the evangelist say? ఈ యొక్క సువార్తికుడు ఏం చెప్పాడు? You see there is a cross there. అక్కడ చూడు, అక్కడ ఒక సిలువ కనిపిస్తుంది కదా. You go to the cross. ఆ సిలువ దగ్గరికి వెళ్ళు. Look to the cross. ఆ సిలువ వైపు చూడు. Automatically your burdens will go away. అది నీ మీద ఉన్న భారం అంతా కూడా నువ్వు విడిపించబడతావు. He was so happy. ఆయనకి యాత్రికుడు చాలా సంతోషం కలిగింది. He started going there. ఈ యాత్రికుడు ఆ సిలువ వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. Towards the cross. ఆ యొక్క సిలువ వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. And he came near to the cross. ఎప్పుడైతే ఆ సిలువ వద్దకు వచ్చాడో, he heard one voice. ఆయన ఒక స్వరాన్ని విన్నాడు. He heard a voice. అక్కడ ఒక స్వరాన్ని విన్నాడు. Someone from the cross is shouting. ఆ సిలువ నుంచి ఒకడు కేకలు వేస్తున్నారు. What is that shout? ఏమిటా కేక? That is the first cry of Lord Jesus Christ when he was crucified on the cross of Calvary. యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడది ఉన్నప్పుడు ఆయన వేసిన మొదటి కేక. What is that cry? ఏమిటా కేక ఉంటుంది? తండ్రి వీరేమి చేస్తున్నారు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగు. Father, forgive them, for they don't know what they are doing. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు, వారిని క్షమించు అని మొదటి కేక. Father, these people are all burdened with sin. తండ్రి వీరందరూ కూడా తమ పాప భారములను They are all going on their own way. వారందరూ కూడా తమ సొంత మార్గములు వెళుతున్నారు. They are lost as lost sheep. వాళ్ళందరూ కూడా గొర్రెలను త్రోవ తప్పిపోయారు. Forgive them, Father. తండ్రి వారిని క్షమించు. They don't know what they are doing. వారు ఏం చేస్తున్నా వారికి తెలియదు. This man, when he heard that voice, ఎప్పుడైతే ఈ యొక్క యాత్రికుడు ఆ స్వరాన్ని విన్నాడో, he said one prayer. ఆయన ఒక ప్రార్థన చేశాడు. Father, forgive me. తండ్రి నన్ను కూడా క్షమించు. Father, forgive me. తండ్రి నన్ను కూడా క్షమించు. Father, forgive me. తండ్రి నన్ను కూడా క్షమించు. Oh, when he said that prayer, ఎప్పుడైతే ఆ యాత్రికుడు ఆ ప్రార్థన చేశాడో, his burden, big huge burden, rolled and fell deep. ఎంతో గొప్ప బరువు ఆయనకు వీపు నుంచి దొర్లించబడి పడిపోయాడు. All the sins were rolled away. ఆయనకు పాపములన్నీ కూడా ఆయన నుంచి దొర్లించబడ్డాయి. Now he was going to that celestial city. ఆయన ఇప్పుడు ఆ యొక్క పరలోక పట్టణం వైపు ప్రయాణం అవుతున్నాడు. What a great privilege. ఎంత గొప్ప ధన్యత. Are you still carrying the burden? ఇంకా కూడా నువ్వు నీ భారములు మోసుకుంటూ వస్తున్నావా? Come to Lord Jesus Christ today. ఈ రాత్రి సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర Look to the cross. ఆ యొక్క సిలువ వైపు చూడు. You also cry out. నువ్వు కూడా ప్రార్థన చేయి. Father, forgive me. తండ్రి నువ్వు క్షమించు. Be merciful towards me. నా మీద నువ్వు కనికరం చూపించు. I am a sinful man. నేను పాపి అయిన మనుషుడిని. Today, ఈ రాత్రి your burden can be rolled away. ఈ రాత్రి నీ యొక్క పాప భారం అంతా కూడా తొలగించబడుతుంది. In my life, నా యొక్క జీవితంలో 36 years ago, 36 సంవత్సరముల క్రితము the same story took place. ఇదే కథ జరిగి ఉన్నది. I was born in a Christian home. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉన్నాను. And my father is a God servant. మా తండ్రి గారు దేవుని యొక్క సేవకులు. And we were very strictly in the discipline, godly discipline. దేవుని యొక్క క్రమశిక్షణలో మేము పెంచబడుతూ We వచ్చాము. were taking our share in the house of God. దేవుని యొక్క మందిరంలో మేము ప్రతి పనిలో పాలు పొందేవారం. But I knew everything about the Bible. నాకు బైబిల్ గురించి అన్ని తెలుసు. Everything about hell. ఇక నరకముల గురించి తెలుసు. Everything about heaven. పరలోక రాజ్యం గురించి తెలుసు. Everything about salvation. రక్షణ గురించి తెలుసు. Everything about raising our hands also. చేతులు ఎత్తడం గురించి కూడా నాకు బాగా తెలుసు. Everything we know. అంతా కూడా నాకు తెలుసు. ఇంకేం కావాలా? ఇంకేం కావాలి? అన్ని తెలిసిన తర్వాత ఇంకేం కావాలి? ఏమైనా అవసరం ఉందా? ఏం అవసరం లేదు. ఏం అవసరం లేక? ఏం అవసరం లేదు. But they one day came. అయితే ఒక రోజు వచ్చింది. When we were in family prayer, మేము మా కుటుంబం ప్రార్థనలో ఉన్నప్పుడు the same portion came. ఇదే వాక్య భాగాలను చదువుకున్నాం. 1 Peter chapter 1. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. And while we were reading the whole portion, ఎప్పుడైతే ఈ యొక్క వాక్య భాగములను మేము చదువుకుంటూ వస్తున్నామో, in English in verse 23 it says,
ఇంగ్లీష్ బైబిల్లో 1వ అధ్యాయం 20వ వచనం ఈ విధంగా This one సెలవుపడుతుంది. word is happening, is mentioned here. ఇక్కడ ఈ యొక్క పదము ఈ విధంగా రాయబడి ఉన్నది. Being born again. మరి తిరిగి జన్మించడం ద్వారా, Being born again. మరలా నూతనంగా జన్మించడం ద్వారా. And from that day, ఆ రోజు నుంచి this word started pricking in my heart. ఈ వాక్యం నా హృదయంలో గుచ్చుకుంటుంది. Paul, you must be born again. పాల్ నువ్వు కొత్తగా జన్మించాలి. Paul, you must be born again. పాల్ నువ్వు కొత్తగా జన్మించాలి. I used to say, నేను అంటుంటాను, I'm a very good person. నేను చాలా మంచివాడిని I కదా, have no bad habits, నాకేం చెడు అలవాట్లు no లేవు, bad friends. నాకెవరు చెడు స్నేహితులు I లేరు have done కదా, nothing any bad. నేనేమి చెడు కార్యాలు చేయలేదు కదా, I'm a good person. నేను చాలా మంచివాడిని. I'm going to church regularly. నేను మందిరానికి I'm వెళుతుంటాను, reading the Bible. నేను దేవుని వాక్యాన్ని చదువుతుంటాను. Should I be again born again? నేను మరలా కొత్తగా జన్మించాలా? So these words, this confusion was going on. ఈ విధంగా కొంత గందరగోళమైన పరిస్థితిలో ఉన్నాను. But one day on Sunday evening, అయితే ఒక రోజు ఆదివారం సాయంకాల the servant సమయంలో of God was speaking. దేవుని యొక్క దాసుడు I was మాట్లాడుతున్నాడు. sitting in the front row. నేను మొదటి వరుసలోనే కూర్చున్నాను. He also started asking us to read the whole portion from same 1 Peter chapter 1. ఇదే మొదటి పేతురు రాసిన గ్రంథము మొదటి అధ్యాయం నుంచి మొత్తం చదవమని చెప్తూ వచ్చాను. And while I was reading, ఎప్పుడైతే నేను ఈ వాక్యం చదువుతూ వచ్చానో my attention stopped at verse 23. మరలా కూడా 23 వచనం దగ్గర నేను ఆగిపోయాను. You must be born again. నువ్వు తిరిగి జన్మించాలి. Paul, you must be born again. పాల్ నువ్వు తిరిగి జన్మించాలి. We are very close. I mean, we are living very close to Hebron. మేము హెబ్రోను చాలా దగ్గరగా నివాసం ఉంటున్నాము. And we spent many years there. చాలా సంవత్సరాలు అక్కడే ఉన్నాము. In the early days, తొలి దినాల్లో anyone who enters the Hebron compound, ఎవరైతే ఈ హెబ్రోను కాంపౌండ్ లో ప్రవేశించే వారు ఉన్నారో they used to welcome us like this. వాళ్ళు ఏ విధంగా మనల్ని ఆహ్వానిస్తారు. If we are born again, మీరు కనుక రక్షణ పొందిన వారైతే so brother, praise the Lord. ప్రైజ్ లార్డ్ అని చెప్తారు. Someone new person comes, ఎవరైతే కొత్త వారు కనుక or వచ్చినట్లయితే, if they see that person is not born again, ఆ వ్యక్తి కనుక తిరిగి జన్మించకుండా ఉన్నట్లయితే you know how they will welcome? ఏ విధంగా వాళ్ళు ఆహ్వానిస్తారు తెలుసా? No praise the Lord at all. వాళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్పరు. First question, మొట్టమొదటి ప్రశ్న, brother, are you born again? సోదరా నువ్వు తిరిగి జన్మించావా? First question. మొట్టమొదటి క్వశ్చన్ ప్రశ్న. ఆ ప్రశ్న వింటేనే భయం వేసిపోతుంది. ప్రశ్న వింటేనే భయం వస్తుంది. Why? ఎందుకని? That's why I used to escape so many times. అందుకని చాలా సార్లు కూడా నేను తప్పించుకుని పోతుంటాను. విని అబ్బా మళ్ళా అడుగుతారేమో అని భయం, మళ్ళీ అడుగుతారని భయం. So this word born again was very tough for me. ఈ కొత్తగా జన్మించావని ఈ పదం నాకు చాలా కష్టతరంగా ఉంటుంది. But what did the Lord do? అయితే దేవుడు ప్రభు ఏం He చేస్తున్నాడు? used the same word for my life. ఇదే వాక్యమును ఇదే పదాన్ని నా జీవితానికి You must be born again. నీవు తిరిగి That జన్మించాలి. Sunday evening, ఆ రోజు ఆ యొక్క ఆదివారం I was sitting in the front. నేను మొదటి వరుసలో There was కూర్చున్నాను. a battle inside. నా హృదయంలో పోరాటం జరుగుతున్నది. One side, ఒకవైపు you are a good person. నువ్వు చాలా మంచి వ్యక్తివి, You don't have to be born again. నువ్వు కొత్తగా జన్మించాల్సిన అవసరం లేదు, No bad habits. నీకే చెడు అలవాట్లేవు, Nothing bad is there in you. అసలు నీలో ఏ చెడు లేదు, Not necessary born again. అసలు నువ్వు కొత్తగా జన్మించాల్సిన అవసరం లేదు. On the other side, ఆ రెండో వైపు నుంచి Paul, you must be born again. పాలు కొత్తగా Paul, you must జన్మించాలి, be born again. పాలు కొత్తగా జన్మించాలి. Then I knew నాకు తెలుసు it is the Lord's voice. అది దేవుని యొక్క ప్రభు యొక్క Then I స్వరం took తెలుసు. a decision. అప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నాను. What is the decision? ఏమిటి ఆ తీర్మానము? I must kneel down and confess my sin to my నేను God. మోకాళ్ళ మీదకి వచ్చి నా పాపమును ఒప్పుకోవాలని తీర్మానం So that చేసుకున్నాను. night I went home. నేను రాత్రి ఇంటికి వెళ్ళాను. At around 10:30 night, రాత్రి 10:30 గంటల సమయంలో knelt down beside my bed. నా యొక్క పడక పక్కన మోకాళ్ళ మీదకి వచ్చాను. Started saying these few words. నేను ఇదే మాటలు కొద్ది మాటలే పలకడం. Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని, Please forgive my sin. నా పాపమును క్షమించు, Please come into my heart. నా హృదయంలోకి Make me as your child. నన్ను నీ బిడ్డగా Lord, చేసుకో. I believe you died for me. నీవు నా కొరకు మరణించావు, You shed your precious blood for me. నీ యొక్క అమూల్యమైన రక్తం నా కొరకు You చిందించావు. rose again for me. నువ్వు మూడో రోజు తిరిగి లేచావు. Lord, please make me your child. Help me to follow you. నిన్ను వెంబడించేందుకు కొరకు నన్ను సహాయం చేయ ప్రభు. Then afterward I started thanking the Lord. నేను వెంటనే ప్రభుకి కృతజ్ఞాస్తులు Lord, I thank you for forgiving me. నువ్వు నా పాపాలు క్షమించావు, నీకు Because I believe the word of God. ఎందుకంటే నేను దేవునికి వాక్యం ముందు విశ్వాసం ఉంచి ఉన్నాను. Lord, thank you for forgiving my sin. ప్రభువా నా యొక్క పాపమును క్షమించినందుకు Thank you for coming into my heart. నీవు నా హృదయంలో వచ్చినందుకు వందనాలు. Thank you for making me your child. నన్ను నీ కుమారునిగా చేసినందుకు Thank you for writing my name in the Lamb's book of life. నాకు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నా పేరు రాసినందుకు నీకు వందనాలు తెలుసుకున్నాను. After I finished that, ఎప్పుడైతే నీ యొక్క ప్రార్థన ముగించి ఉన్నానో literally I could experience this.
అది నా హృదయంలో నేను అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, I felt as if a big burden I was carrying all these days has been rolled away. ఇంకా ఏమిటంటే, నేను ఇంతకాలము మోస్తున్న ఆ గొప్ప బరువు నా హృదయంలోంచి దొర్లించబడింది. Just rolled away. అది దొర్లించబడింది. It was around 11 o'clock in the night. ఆ రాత్రి 11 గంటల I సమయంలో was feeling so light, నేను చాలా తేలిగ్గా నా హృదయానికి and the whole room was so bright, నా రూమ్ అంతా కూడా చాలా వెలుగుతో నింపబడింది. so full of joy. నా హృదయంలో సంతోషం కలిగి ఉంది. And two assurances came. రెండు మరి నిశ్చయితలు వచ్చినాయి. One is, మొట్టమొదటిగా, if I die today, ఈ రోజు కనుక నేను ఈ లోకాన్ని I'm విడిచిపెడితే going to be with my Lord. నేను నా ప్రభుతో ఉంటాను. If my Lord comes today, ఈ రోజు కనుక నా ప్రభు వస్తే I'm going to meet him face to నేను face. ఆయన్ని ముఖాముఖిగా కలుసుకుంటాను. Oh, that is the greatest assurance I got. అటువంటి గొప్ప నిశ్చిత నేను పొందిన వానిగా ఉన్నాను. And from that day onwards, ఆ రోజు నుంచి my life was changed. నా జీవితం మార్చబడింది. I was born again. నేను కొత్త జన్మ పొంది By the word of God, దేవుని యొక్క వాక్య మూలంగా His incorruptible seed has come into my heart. అక్షయమైన బీజము నా హృదయంలోనికి వచ్చింది. From that day, ఆ రోజు నుంచి oh, what a great privilege it is. ఎంత గొప్ప ధన్యత నాకు. It's such a great privilege to testify this so great salvation. ఈ యొక్క గొప్ప రక్షణ గురించి నేను సాక్ష్యం ఇచ్చేవానిగా ఉంటున్నాను. Beloved, have you experienced that? ప్రియమైన సహోదర సహోదరి, ఇటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? That's why Apostle Peter writes అందుకని అపోస్తలుడైన పేతురు రాస్తున్నాడు. in chapter 1, ఆయన మొదటి అధ్యాయంలో in verse 3, it says, 3వ వచనంలో ఏదైనా రాస్తున్నాడు, మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక, మృతుల్లో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమనేది, నిర్మలమైనది, ఓడ బారందినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. విశేష కనికరము. కనుక ప్రభు విశేషమైన mercy, విశేషమైన కనికరము, very special mercy, విశేషమైన కనికరం ఉంటుంది. and that is the love with which He is loving us. అటువంటి ప్రేమతోటి నిన్ను ప్రేమిస్తున్నాడు. Howsoever we may have sinned against the Lord, మనము దేవునికి విరోధంగా ఎటువంటి పాపం చేసినప్పుడు కూడా His mercy is available. ఆయన కనికరము మన వద్ద ఉన్నది. What does His mercy say? ఆయన కనికరం ఏమి సెలవుస్తున్నది? It forgives all our sin. నీ ప్రతి పాపమును కూడా క్షమించేది ఉంటుంది. What we deserve, God does not give. ఏదైతే మనం పొందవలసినగా ఉన్నామో అది మనకు ఇవ్వలేదు. Because of sin we deserve death. పాపం వల్ల మనము మరణించవలసిన వారంగా ఉంటున్నాం. But God has taken the death from us. అయితే దేవుడు ఆ యొక్క మరణమును మరణించి తొలగించిన He has abolished death for life. ఆయన మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను మనకు అనుగ్రహించారు. That's why whosoever believes on the Lord Jesus Christ, అందుకనే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఉన్నారో hath eternal life. వారు నిత్య జీవమును కలిగి ఉంటారు. Hath eternal life. వారు నిత్య జీవమును పొందిన వారు. For this reason, అందు నిమిత్తమే Lord Jesus Christ shed His precious blood. అందు నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభువు వారు తన ప్రశస్తమైన రక్తమును ఆయన చిందించిన వారుగా ఉన్నారు. First Peter, మొదటి we know the story of the children of Israel. ఇజ్రాయెల్ యొక్క మరి సంతానం విషయం మనం ఎరిగిన వారు ఉన్నాం. How when they were in the land of Egypt, వారు ఈ ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేవారు? they were as slaves. వారు దాసులుగా ఉండేవారు. And when they cried unto the Lord, ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో మొరపెట్టిన వారుగా God ఉన్నారో, sent Moses, దేవుడు మోషేను పంపించాడు. and God said that He will deliver His children from the sin of Israel, from Egypt. ఐగుప్తులోంచి ఇజ్రాయేలుని మోషేను పంపి ఆయన విడుదల కలుగు చేస్తానని సెలవిచ్చాడు. How did they receive the deliverance? ఎట్లాగా వాళ్ళ యొక్క విడుదలను పొందిన వారిగా ఉంటున్నారు? ఎట్లా పొందారండి వాళ్ళు? గొర్రెపిల్ల రక్తము ద్వారా, పస్కా అద్భుత కార్యాల ద్వారానా? అద్భుత కార్యాల ద్వారానా? కాదు కదా. God said, you have to slay a lamb, దేవుడు సెలవిచ్చారు, మీరు ఒక గొర్రె పిల్లను వధించవలను, light on the doorpost, ఆ యొక్క ద్వార బంధువుల కమ్ముల మీద దాని రక్తమును పూయవలను. what I will do, నేను అప్పుడు ఏం చేస్తాను? see Exodus, నిర్గమకాండము chapter 12, 12వ అధ్యాయము, very important verse, చాలా ప్రాముఖ్యమైన వచనం ఉంటుంది. Exodus, నిర్గమకాండము chapter 12, 12వ అధ్యాయము and verse 12 and 13, 12, 13 వచనాలు all together. మనమందరం కలిసి చదువుకున్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 12, 13 వచనాలు. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశముందు సంచరించి
ఐగుప్తు దేశమందు మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుటగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. There is one word there. ఇక్కడ ఒక పదమున్నది. I will pass through the land of Egypt this night. ఈ రాత్రే నేను ఐగుప్తు దేశంలో సంచరించి, I will pass through this night. ఈ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, When I pass through, నేను ఎప్పుడైతే ఇక్కడి నుంచి if సంచరిస్తానో, the blood is on the doorpost, ఇప్పుడు ఆ యొక్క రక్తము గనుక ఇండ్ల ద్వారపు కమ్ముల మీద ఉన్నట్లయితే then I will pass over. నేను అక్కడి నుంచి దాటిపోతాను. If that blood is not there on the doorpost, అయితే ఆ యొక్క ద్వారపు కమ్ముల మీద గనుక రక్తపు గురుతు గనుక లేకున్నట్లయితే ఏమవుతుంట? ఏమవుతుంది? అక్కడ సంహారం, నశించిపోతాం. then some destruction will be there. అక్కడ నాశనం ఉంటుంది. Today the Lord is telling us, ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్నాడు, I have come here tonight. ఈ రాత్రి మీ వద్దకు వచ్చున్నాను. I will pass over you tonight. ఈ రాత్రి నేను సంచలనం I have shed చేసేవాడు. my blood for you. నేను నా రక్తమును నీ కొరకై చిందించాను. Is my blood upon you? నా రక్తం నీ మీద ఉన్నది. Have you been washed by the blood of Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా నీవు కడుగుబడి ఉన్నావా? If you are washed, నీవు గనక you are a కడుగుబడినట్లయితే blessed person. నీవు ధన్యుడివి. If you are not washed, నువ్వు గనక కడగబడుకున్నట్లయితే beloved, you are going to be left behind. నువ్వు విడవబడే వానికి ఉంటున్నాడు. You are going to be coming under the condemnation of God. తీర్పు, దేవుని యొక్క తీర్పు కిందకు వస్తున్నావు. The Bible tells us, దేవునికి వాక్యం he సెలవిస్తుంది, that believeth on the Lord Jesus Christ hath everlasting life. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము He గలవారు. that believeth on the Son hath life. ఎవరైతే కుమారుని విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము గలవారు. He that believeth not the Son hath no life, but the wrath of God abides on them. ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచలేదో వారిలో జీవం లేదు గాని వారి మీద దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉన్నది. With the children of Israel applied the blood upon the doorpost. అయితే ఇజ్రాయిలీలందరూ కూడా తమ యొక్క ద్వారపు కమ్ముల మీద ఇక రక్తపు గురుతును వారు రాసిన That night was a very important night ఆ for them. రాత్రి వాళ్ళకి ఎంతో ప్రాముఖ్యమైన రాత్రి ఉంటుంది. For me also, నాకు కూడా that one night is very important. ఆ రాత్రి నాకు కూడా చాలా ప్రాముఖ్యమైన రాత్రి. 24th August 1974. 24 ఆగస్టు 1974 night 11 o'clock. రాత్రి 11 గంటల సమయం. Very important day. చాలా ప్రాముఖ్యమైన We all రోజు. celebrate birthday. మీరందరూ కూడా మీ జన్మదినాలను జరుపుకుంటారు కదా. But spiritual day, spiritual birthday is all the more better. మీరు ఆత్మీయమైన పుట్టినరోజు చాలా గొప్ప విషయం. Today the Lord wants you to be born again. ఈ రాత్రి ప్రభు నువ్వు కొత్తగా జన్మించాలని This కోరుకున్నాడు. night the Lord is going to pass over. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించే వానిగా ఉన్నాడు. In the New Testament, నూతన నిబంధన there గ్రంథంలో was one man ఒక వ్యక్తి ఉన్నాడు. who was a rich man, ఆయన చాలా ధనవంతుడై ఉంటున్నాడు. and when he had plentiful, ఆయన దగ్గర చాలా ధనం విస్తారంగా ఉన్నది. he started building new big houses, ఆయన తను గొప్ప విస్తారమైన బిల్డింగ్లు కడుతున్నాడు. and he started gathering much for himself. ఆయన తన కొరకే తాను సమకూర్చుకుంటూ వస్తున్నాడు. And in Luke Gospel chapter 12 it అది says, లోకాసు వార్త 12వ అధ్యాయంలో ఈ విధంగా సెలవుపడుతున్నది. Luke Gospel లోకాసు వార్త 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో verse 17 and verse 16, 17 and 18. 16, 16, 17, 18 వచనాల్లో Altogether. లోకాసు వార్త 12వ అధ్యాయము 16, 17, 18 వచనాలు అందరం కూడా కలిసి చదువుకున్నాం. Then he spake a parable and saying, the ground ఈ of ఉపమానం certain men చెప్పాను. brought forth plenty. ఒక ధనవంతుని Thought భూమి within himself, సమృద్ధిగా saying, what shall I do? పండెను. I have అప్పుడు no అతడు place to bestow నా my పంట crops. సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును నేను తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని. And 19th verse, 19 వచనము altogether. అందరం కూడా కలిసి చదువుకున్నాం. And I will say to my soul, ప్రాణమా, అనేక సంవత్సరములు many years. విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకునేను. అనుకున్నాడు, ఇంకా చేయలేదు. ఇంకా చేయలేదు. ఏం చేస్తున్నాడు? He's thinking in himself. ఆయన తనలో తాను ఆలోచించుకున్నాడు. Eat and drink and make merry. అనుకున్నాడు, తినుము, త్రాగుము, సుఖించుము, I will tell సంతోషించు, my soul to enjoy. నా ప్రాణంతోటి సంతోషించని చెప్పుకుందాం You అనుకున్నాడు. have plentiful for many years.
years. చాలా సంవత్సరాల కొరకే విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి Beloved, don't ఉన్నది. be deceived. ప్రియులారా మీరేమాత్రం Don't be deceived మోసగించబడవద్దు. of your property. మీ యొక్క ఆస్తి విషయం మీరు Don't be మోసగించబడవద్దు. deceived of your profession. మీ యొక్క మరి వృత్తిని బట్టి మీరేమాత్రం కూడా Don't be మోసగించబడవద్దు. deceived by your job. మీ యొక్క ఉద్యోగాన్ని బట్టి మీరు మోసగించబడవద్దు. Don't be deceived by your wealth. మీ యొక్క ఆస్తిని బట్టి సంపదను బట్టి మీరు మోసగించబడవద్దు. Why? ఎందుకని Tomorrow is not ours. రేపు మనది కాదు. Tomorrow is not ours. రేపు మనది కాదు. There is the word of God coming to this man. దేవునికి వాక్యం ఒక వ్యక్తి దగ్గరకు వచ్చింది. What does the word of God say? ఏమిటి దేవునికి వాక్యం సెలవిస్తున్నది? Verse 20. 20వ వచనము All together. అందరం కూడా కలిసి చదువుకున్నాం. అయితే But God said unto దేవుడు him, వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. This man, God required his soul on that night. ఆ రాత్రి ఆ వ్యక్తి యొక్క ప్రాణము దేవుడు కోరుకుంటున్నాడు. Our life is not with us. మన యొక్క ప్రాణం మనతో లేదు. It is in God's hand. ఆయన దేవుని హస్తంలో ఉన్నది. He takes it, He'll takes it away. ఆయన తీసుకోవాలని కోరుకుంటే ఆయన తీసుకెళ్లిపోతాడు. No one can stop him. ఎవరు కూడా ఆయన ఆపలేరు. How about your soul? నీ యొక్క ప్రాణ విషయం ఏమిటి? If the Lord takes your soul tonight, ఈ రాత్రి కనుక ప్రభు నీ యొక్క ప్రాణమును కనుక where will కోరుకున్నట్లయితే you spend your eternity? నీవు నిత్యత్వములో ఎక్కడ గడుపుతావు? Beloved, that's why the Lord is lovingly, very patiently, long-sufferingly is calling you. అందుకనే ప్రియమైన వారలారా, ఈ రాత్రి దేవుడు ప్రేమతోటి దీర్ఘశాంతంతో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. Just look to the cross. ఆ శిలువ వైపు చూడు. I shed my blood for you. నా రక్తము నీ కొరకే I am చిందించున్నాను. ready to show my abundant mercy towards you. నా యొక్క విశేషమైన కనికరం నీ పట్ల చూపించాలని కోరుకున్నాను. With two examples will close. 2 ఉదాహరణలు చెప్పి మనం ముగించుకున్నాము. There was one person who was a judge sitting to judge the people. ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతడు జనాలకి న్యాయం తీర్చేటువంటి వాడు. One young man was brought before him. ఒక యవనస్తుడు ఆ న్యాయాధిపతి వద్దకు తీసుకుని He రాబడ్డాడు. did lot of crimes. ఆ యవనస్తుడు చాలా మరి తప్పిదాలు నేరాలు చేశాడు. And he was penniless. ఆయన దగ్గర ఏమాత్రం కూడా ధనం లేదు. But when we came to the judge, ఎప్పుడైతే ఈ యొక్క న్యాయాధిపతి దగ్గరకు వచ్చాడో and the judge declared the judgment, న్యాయాధిపతి తీర్పు తీర్చాడు. he said either you have to be in 6 months in jail, నీవు 6 నెలలు జైల్లో ఉండాలని కోరుకుంటున్నావా, or you have to pay 50,000 rupees. లేకపోతే నువ్వు 50,000 జరిమానాగా నువ్వు చెల్లించాలని కోరుకుంటున్నావా? Then this young boy said, అయితే యవనస్తుడు చెప్తున్నాడు, sir, I don't have any money. అయ్యా నా దగ్గర ఏమాత్రం డబ్బులు లేవు. Better I go into the jail. అయ్యా నేను ఆ జైల్లోకి వెళ్తాను 6 It is నెలలకి. a rigorous imprisonment. అది మరి కఠినమైన జైలు శిక్ష ఉంటుంది. But are you ready to go? నువ్వు ఆ జైలు శిక్ష వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నావా? ఆయనకి ఏమన్నా, does he have any choice? ఇప్పుడు ఏమన్నా ఆయనకి ఏమన్నా ఎన్నిక చేసుకోవడానికి ఏమన్నా ఉన్నది అవకాశము? No choice. ఆయన దగ్గర ఏమి He ఎన్నిక has చేసుకునే to go to అవకాశం the లేదు. jail. ఆయన జైలుకు వెళ్లాల్సిందే. So then what this judge did was, అయితే ఆ యొక్క జడ్జి న్యాయాధిపతి గారు ఏం he went చేశారంటే into the room, ఆయన తన యొక్క గదిలోనికి వెళ్ళారు. removed his coat, ఆయన కోటును తీసివేశారు. and brought a check, ఆయన ఒక చెక్కును తీసుకొచ్చారు. and he gave it to the boy. ఆ యొక్క యవనస్తుడికి ఇచ్చేశాడు. Wrote 50,000 rupees. దాని మీద 50,000 రాశాడు. And then again he went inside, మరలా లోపలికి తిరిగి వెళ్ళాడు. put on his coat, ఆయన తన కోటును ధరించుకున్నాడు. again on the judgment seat. ఆయన మరలా కూడా తన యొక్క కుర్చీ మీదకి వచ్చాడు. Now young man, tell me what you want to do. ఇప్పుడు మరలా అడిగాడు, యవనస్తుడా నువ్వు ఏం చేయాలని కోరుకున్నావు? Do you want to go to the jail or you want to pay the money? నువ్వు జైలుకి వెళ్ళాలని కోరుకున్నావా లేకపోతే నువ్వు ధనాన్ని చెల్లించాలని కోరుకున్నావా? ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి. చెక్ ఉంది కదా, చెక్ ఉంది కదా. Sir, I am here ready to pay the money. చెప్పాడట, అయ్యా నా దగ్గర చెక్ ఉంది, నేను ధనాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను. He paid the amount, was made free. ఉచితంగా తాను పొందిన ఆ ధనాన్ని ఆయన చెల్లించాడు. Why did the judge give him the check? ఎందుకు ఆ జడ్జి గారు ఆ చెక్కు ఆ యవనస్తుడికి ఇచ్చాడు? He happened to be his own son. ఎందుకంటే ఆ యవనస్తుడు ఎవరు కాదు, ఆ జడ్జి గారి యొక్క స్వంత కుమారుడై ఉన్నాడు. Judge paid the price on his behalf. ఆ యొక్క న్యాయాధిపతి తన కుమారుని పక్షాన ఆయన ఆ యొక్క వెల చెల్లించాడు. He became free. ఇప్పుడు ఆ యవనస్తుడు మరి విడిపించబడ్డాడు. Later he hugged the father and said, Father, I have sinned, please forgive me. ఆ తరువాత ఈ యవనస్తుడు తండ్రి దగ్గరికి వెళ్ళేసి, తండ్రి నేను విరోధంగా పాపం I will చేశాను, not do it again. నేను మళ్ళా చేయను, I will not do it నేను again. మళ్ళా చేయను. Another story. ఇంకొక చిన్న కథ. Another young man, ఇంకొక యవనస్తుడు, he also made a big crime. ఆయన కూడా చాలా గొప్ప నేరాన్ని చేశాడు.
And without any unintentionally he committed a crime. అంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా తాను ఒక నేరాన్ని చేశాడు. He was a good man. అతను మంచి వ్యక్తే. Somehow he hit someone so that he died. అయితే ఒక వ్యక్తిని కొట్టాడు, ఆ కొట్టడంలో ఆ వ్యక్తి చనిపోయాడు. So he was put in jail. ఈ వ్యక్తి జైల్లో వేయబడ్డాడు. So that people of that village, ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా, they all came to the judge. వాళ్ళందరూ కూడా ఆ న్యాయాధిపతి జడ్జి దగ్గరికి వచ్చారు. And they pleaded for him. ఆ వ్యక్తి కోసం వాళ్ళందరూ కూడా ఆయన్ని అడుగుతూ He is a very good man. అయ్యా ఆయన చాలా మంచి వ్యక్తి, He did not do it wantedly. ఆయన కావాలని ఆ వ్యక్తిని కొట్టి చంపలేదు. Please pardon him. ఆయన క్షమించండి, Please forgive him. ఆయన క్షమించండి. Do not put the judgment upon him. ఆయన మీద తీర్పు మీరు తీర్చవద్దు. The judgment was, ఆ యొక్క తీర్పు ఏమిటంటే, he was supposed to be hanged to death. ఏమిటంటే అతడు ఉరి తీయవలెను. But already judgment was passed. అయితే తీర్పు ఇవ్వబడింది. Because of all these people who came to him, ఈ జనులందరూ కూడా మరి ఆ న్యాయాధిపతి దగ్గర వచ్చిన కారణం he said, all right, let me consider. సరే నేను కొంచెం ఈ విషయం గురించి నేను ఆలోచన చేస్తాను. So he wrote a letter. ఆయనకు ఉత్తరం రాశాడు. You are hereby pardoned. నీవు క్షమించబడ్డావు. He put it in a cover. ఆయన ఒక కవర్ లో పెట్టారు. He went to the jail. జైలు దగ్గరికి వెళ్ళారు. He spoke to that young man. ఆ యొక్క యవనస్తుతో మాట్లాడాడు. Young man, how are you? యవనస్తుడా బాగున్నావా? What the young man said? ఏమంటాడండి యవనస్తుడు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? How are you? I'm asking. నువ్వు ఎలాగున్నావు నువ్వు అని అడుగుతున్నాను. Why did you come? నువ్వెందుకు వచ్చావు? Who asked you to come? నువ్వెందుకు ఇక్కడ? నువ్వెవరు? ఇక్కడ నుంచి వెళ్ళిపో. I have come with a special mission for you. నేను ఒక ప్రత్యేకమైన విషయం కొరకే నీ దగ్గరకు వచ్చాను. I have come with a special message also for you. నీ కొరకు ప్రత్యేకమైన సందేశాన్ని తీసుకొచ్చున్నాను. If you accept this, you will be freed. నువ్వు కనుక దీన్ని అంగీకరించినట్లయితే నువ్వు విడుదల పొందుతావు. No, I don't want. అవసరం నాకు అవసరం లేదు. Go away from here. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. I don't want anything from you. నీ నుంచి నాకేమీ అవసరం లేదు. With a heavy heart he returned. చాలా బరువైన హృదయంతో ఆ న్యాయాధిపతి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకి ఏమన్నా విరుగుడు ఉందా? దానికి ఏమన్నా have any other chance for him? మరి ఆ యవనస్తుడికి ఏమన్నా మరి అక్కడ తప్పించుకునేందుకు అవకాశం ఉన్నదా? Last chance was over. ఆఖరి యొక్క అవకాశాన్ని కూడా తను పోగొట్టుకున్నాడు. Tonight the Lord is calling you. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. The day of the Lord will come. ప్రభు దినం వస్తుంది. The Lord is long suffering. దేవుడు దీర్ఘశాంతం He comes as a thief in the night. ఆయన రాత్రి దొంగవల వస్తాడు. But his word is coming to you. అయితే ఆ దేవునికి వాక్యం నీ వద్దకు వస్తుంది. He wants to forgive your sin. ఆయన నీ యొక్క పాపమును క్షమించాలని, He wants to roll away your burden. ఆయన నీ యొక్క పాపమును దొర్లించాలని కోరుకుంటున్నాడు. He wants to cleanse you from all your sin by his precious blood. ఆయన తన ప్రశస్తమైన రక్తం ద్వారా నీ ప్రతి పాపమును కడగాలని కోరుకుంటున్నాడు. Come to him. Come to him. ఆయన వద్దకు రా. Look to the cross. ఆ శిలువ వైపు చూడు. Cry out. కేక వేయి, ప్రార్థన Father, చేయి. forgive me. తండ్రి నన్ను క్షమించు. Be merciful towards me. నా మీద కనికరం చూపించు. His special mercy, abundant mercy is available to you even tonight. ఆయనకు విశేషమైన కనికరము ఈ రాత్రి కూడా నీ కొరకే లభ్యమవుతుంది. Don't reject it. అది ఏమాత్రం కూడా If తిరస్కరించవద్దు. you come to him tonight, ఈ రాత్రి ఆయన వద్ద గనక నువ్వు your sins are going to be forgiven. నీ యొక్క పాపములను కూడా You are క్షమించబడతాయి. going to be inheriting God's kingdom for eternity. దేవుని యొక్క రాజ్యమును నువ్వు నిత్యత్వం వరకు నువ్వు స్వతంత్రించుకొనబోతున్నావు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మోకరించండి, కళ్ళు మూసుకోనండి, అటు ఇటు చూడొద్దు. ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. ప్రేమగల దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు ఇక్కడి నుంచి ఖాళీగా వెళ్ళటం ఆ ప్రభుకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఈ స్థలంలో నుంచి నీవు ఆయన్ని అంగీకరించి నువ్వు సంతోషంతో వెళ్ళాలని ఆ ప్రభు కోరుకున్న వానిగా ఉన్నాడు. ఏమిటి నీ తీర్మానం? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమించాడు. నీ పాపమును బట్టి నువ్వు మరణమునకు నరకమునకు పాత్రురాలు ఉండగా నీ కొరకే శిలువలో తన ప్రాణమును పెట్టి తన అమూల్యమైన రక్తం చిందించి ఆయన చనిపోయి సమాధించబడ్డాడు. ఆ ప్రభు సెలవిస్తున్నాడు, కుమారుడా నీ హృదయం నాకిమ్ము, కుమార్తె నీ హృదయం నాకిమ్ము. ఈరోజైనా సరే నీవు నన్ను అంగీకరించు. నీవు హృదయంలో
ఎటువంటి పాపములు కలిగి ఉన్నప్పుడు కూడా నీ ప్రతి పాపాన్ని కూడా నేను క్షమించగలుగుతాను. ఈ రాత్రి నీ పాపములు క్షమించబడాలని కోరుకుంటున్నావా? ఎవరిగా ఉండాలని కోరుకుంటున్నావు? మరి ఆ జైలు శిక్ష నుంచి విడిపించబడిన వ్యక్తిగా ఉండాలని కోరుకున్నావా? లేకపోతే తృణీకరించి మరి ఆ శిక్షను పొందేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి ఈ రాత్రి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. కళ్ళు మూసుకోనండి. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. దయచేసి కళ్ళు మూసుకోనండి. కనుక మరి దైవసేవకులు కూడా ఆ రాత్రి 11 గంటలకి ప్రభుని తన హృదయంలో స్వీకరించి గొప్ప రక్షణ పొందారు. తన హృదయంలో గొప్ప నెమ్మది పొందారు. నీకు కావాలా ఆ గొప్ప పాప క్షమాపణ? నీకు కావాలా ఆ గొప్ప రక్షణ? నీకు కావాలా దేవుడు నీ కొరకే సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యం? అదే చిన్న ప్రార్థన చేసుకో. పాపినైన నన్ను కరుణించు ప్రభువా, నీ రక్తం ద్వారా కడుగు, నా పాపములు క్షమించు, నీ నిత్య రాజ్యములకు వారసులుగా చేసుకో అని చిన్న ప్రార్థన చేసుకో. హృదయపూర్వకంగా సమయంలో మీ వాక్కును బట్టి మీ స్తోత్రాలు. ప్రత్యేకమైన మీటింగులు నాయన